ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర. శివతత్వం ఊహాతీతం అనేటువంటి అంశాన్ని ఈ రోజున పరిశీలించే ప్రయత్నం చేద్దాం. శివతత్వం చాలా నిగూఢమైనది, ఊహాతీతమైనది. ఆ శివతత్వాన్ని పూర్తిగా లోతుగా అర్థం చేసుకోవటం సులభం కాదు. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, శివుడు లయం చేస్తాడు. ఇక్కడ లయం చేసుకోవడం అంటే ఏమిటి? మోక్షాన్ని ప్రసాదించడం. అంటే ఈ మూడు పనులతో పాటు మరొక రెండు ఉన్నాయి. తిరోధానము, అనుగ్రహము అని. ఆ రెండు పనులు కూడా శివుడు చేస్తాడు. తిరోధానం అంటే ఏంటి? మన పాప పుణ్యాలను బట్టి మళ్ళీ జన్మింపజేయటం. అనుగ్రహం అంటే ఏంటి? మోక్షం, ఇక పునర్జన్మ లేకుండా చేయటం. ఈ పంచకృత్యాలు చేస్తాడు శివుడు. అమ్మవారిని కూడా అందుకనే పంచకృత్య పరాయణ అని పిలిచారు లలితా సహస్రనామంలో. ఆ ముక్తి కోసమే మునులు నిరంతరము తపస్సు చేశారు. ఈ ఆది దేవుడు ఉన్నాడే, మహాదేవుడు, చాలా అమాయకుడు. అందుకనే బోళాశంకరుడు అని పిలుస్తారు ఆయన. భక్తులు అడిగినవన్నీ వాళ్ళ అర్హత కూడా చూడకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని సజ్జనులు మోక్షం పొందడానికి ఉపయోగించుకుంటే, దుర్మార్గులు స్వలాభం కోసం, సమాజం యొక్క విధ్వంసం కోసం వాడుకొని వికృత చేష్టలు, చెడ్డ పనులు చేస్తూ విలాసాలలో గడిపేస్తారు. శంకరుడు త్యాగశీలి. అందుకనే క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి హాలాహలాన్ని స్వీకరించాడు. క్షీరసాగర మథనం చేస్తుంటే భయంకరమైనటువంటి కాలకోట విషం పుడితే అందరూ భయం పడి పారిపోతే వాళ్ళందరినీ సమీకరించి శ్రీమన్నారాయణుడు కైలాసానికి తీసుకువెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు. వీళ్ళందరూ హాహాకారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కాపలా కాస్తున్నటువంటి గణాలు వీళ్ళని బెత్తాలతో కొట్టారు. ఎందుకని? లోపలికి చొచ్చుకుపోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోలాహలం విన్నాడు, ఆర్తనాదాలు విన్నాడు. దయామయుడైనటువంటి శంకరుడు బయటకు వచ్చాడు పార్వతీ సహితంగా. అప్పుడు విష్ణుమూర్తి నివేదించాడు. పార్వతి వైపు చూశాడు పరమేశ్వరుడు. ఏం చేయమంటావు నన్ను? ఇదిగో మన బిడ్డలు ఆర్తితోటి వచ్చారు, కాపాడమని వచ్చారు, రక్షించమని వచ్చారు అనగానే కళ్ళతోనే సైగ చేసింది పార్వతీమాత. విషం పుచ్చుకోవయా అని. వింటున్నటువంటి పరీక్షిత్తు కూడా అడిగాడు ఆనాడు, ఏ భార్య అయినా భర్తని విషం తాగమంటుందా శుకయోగీంద్ర? ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు ఆయన. కానీ తన మాంగళ్యం ఎంత గట్టిదో ఆ తల్లికి తెలుసు కాబట్టి, తన మాంగళ్యం మీద అచంచలమైన విశ్వాసం ఉన్నటువంటి తల్లి కాబట్టి, ఆ గౌరీదేవి విషం పుచ్చుకోమంటే దాన్ని నేరేడు బండంత చేసి నోట్లో వేసుకున్నాడు పరమేశ్వరుడు. కానీ మింగితే కడుపులో ఉన్నటువంటి సకల లోకాలు నశించిపోతాయని దాన్ని గళ్ళసీమలో బంధించాడు. అదొక మచ్చ ఏర్పడింది. మహాత్ములకు మచ్చ వచ్చినా కూడా అది లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి మచ్చ కాబట్టి దానివల్ల కీర్తే వస్తుంది. అందుకని అప్పటి నుంచి శ్రీకంఠుడు, గరళకంఠుడు, శితికంఠుడు అని పేర్లు వచ్చినాయి.
అయితే ఆ తర్వాత పాల సముద్రాన్ని మథిస్తూ ఉంటే అందులో నుంచి పుట్టినటువంటి అతిలోక సౌందర్యవతి అయినటువంటి సర్వ సంపదలకి ఆలవాలమైనటువంటి లక్ష్మీదేవిని మహావిష్ణువు స్వీకరించాడు. చూసారా, విధ్వంసకరమైనటువంటి విషాన్ని ఏమన్నా శివుడికి అంటగట్టారు. పరమసుందరి సంపదలకి ఇచ్చేటటువంటి లక్ష్మీదేవిని తాను స్వీకరించాడు. అది కదా ఎంత అమాయకుడు. అంతేకాదు, శంకరుడు నిరాడంబరు, సమస్త లోకాలను పరిపాలించేటటువంటి ఆ విశ్వనాథుడికి తల మీద కిరీటం కూడా ఉండదు. మీరు చూడండి, ఒక జటాజూటం ఉంటుంది, ఆ జటాజూటం మీద నెలవంక ఉంటుంది, ఒంటికి బూడిద రాసుకుంటాడు, వస్త్రాలు కూడా లేవు ఆయనకి, చీనాంబరాలు, పట్టు వస్త్రాలు, పులి చర్మాన్ని వస్త్రంగా కట్టుకుంటాడు, నెత్తురోడుతున్నటువంటి ఏనుగు చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటాడు. ఆ గజాసురుడికి ఇచ్చిన వరం, ఒక ఎద్దుని వాహనంగా చేసుకుంటాడు, మంచు కొండల మీద నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాడు. పోనీ ఆయనకి ఏమన్నా బంగారపు ఆభరణాలు ఉన్నాయా అంటే సర్పాలే ఆయనకి ఆభరణాలు. కిరీటం లేదు, జటాజూటమే అలంకారం, అందులో గంగమ్మ ఉంటుంది. ఇలాంటి వేషంతోనే పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మేనాదేవి మాత్రం ఇటువంటి వాడికి నా బిడ్డను ఇవ్వని అలిగింది. ఈ అర్ధనగ్న పురుషుడా, లోకోత్తర సౌందర్యవతి పరమ సుకుమారి అయినటువంటి నా బిడ్డ పార్వతీదేవి కాబోయే భర్త అని మేనాదేవి అడ్డం తిరిగింది. అప్పుడు నారద మహర్షి ఆమెను సముదాయిస్తాడు. ఇవన్నీ కూడా శివపురాణంలో ఉంటాయి. ఇటువంటి వేషాన్ని ప్రదర్శించడం వల్ల పార్వతీదేవికి కూడా కాస్త చికాకు వచ్చింది. ఏంటి ఇలా చేస్తున్నాడు, మా అమ్మ ఇలా అయిపోతుంది, మా నాన్న ఇలా అయిపోతున్నాడు. ఆమెకు తెలుసు శివతత్వం, కానీ తన తల్లిదండ్రుల కోసం ప్రార్థించింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలకు నమస్కరించి పవిత్రమైనటువంటి జలాలతో కాళ్ళు కడిగి భక్తిపూర్వకంగా పెళ్లి పీటల మీదకి నడిపించాడు. ఆనాడు మహాజ్ఞాని అయినటువంటి విష్ణువుకు తెలుసు 3 లోకాలు పరమేశ్వరుడి యొక్క పాద ధూళికి కూడా సరిపోవు అని. ఆ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ద్వేషం, కోపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమశివుడు ఉండడు. దయ, క్షమాగుణం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఈ గుణాలు లేకుండా నేను ప్రతిరోజు పంచాక్షరి పారాయణం చేస్తాను, మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం, పక్కింటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దొడ్లో పూసినటువంటి పూలు తెచ్చి పూజ చేస్తాను, ఇదే చాలా మంది చేసే పని. దానివల్ల ఫలితం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అడిగి కోసుకోవాలి పూలు, ఎవరు లేరు కదా, రోడ్డు పక్కనే ఉన్నాయి కదా అని కోసుకెళ్ళకూడదు. ఆ పూలతో పూజ చేస్తే వాళ్ళకి ఫలితం రాకపోగా దుష్ఫలితాలు వస్తాయి. బిందెల కొద్దీ నీళ్లతో అభిషేకం చేస్తాను, ఆవు పాలు కుండలు తెచ్చిపోస్తాను అంటే కుదరదు. అది శుద్ధ దండగ. ఈశ్వరుడు ఎంత అభిషేక ప్రియుడైనా కూడా ఆయనకి కమండలంలో కాసిన్ని నీళ్లు చాలు. ఇంకా పూలంటే అర్థం ఏంటి? నీ హృదయం అనేటువంటి పుష్పాన్ని సమర్పించాలి. అంతే తప్ప దొరుకుతున్నాయి కదా అని ఒక బండెడు పూలు, బండెడు ఆకులు తెచ్చి స్వామికి ఊపిరి ఆడనంతగా ఆయన నిండా నింపేయకూడదు. ఇక్కడ రాజశేఖర చరిత్ర అని మాదయ్య గారి మల్లన్న ఒక గ్రంథం రాశారు, కావ్యం. అందులో రాస్తారు వారు, శివుడికి నీకు సమయం లేకపోయినా కాసిన్ని నీళ్లు చల్లితే చాలట, వీడు నాకు అభిషేకం చేశాడు అని సంతోషపడతాడు. ఇసుమంత పత్తిరి పారవయిచి అంటాడు. అలా చేతిలో పట్టుకొని
ఆకులు అలా వేసినా కూడా, అంటే లోపలికి మనల్ని రానీరు కాబట్టి అలా విసిరినా కూడా, అరే రే వీడు నా బిడ్డ ఎంతో శ్రమ కోర్చి బిల్వదళాలు ఇవన్నీ కూడా నాకు సమర్పించాడు అని ఆనందపడి ఏం చేస్తాడట, కల్పవృక్షాన్ని తెచ్చి వాడి దొడ్డు నాడతాడు, కామధేనువుని తెచ్చి వాడి గాడి పసరంగా పెడతాడు. అంటే వాడి దొడ్లో కొష్టంలో కట్టేస్తాడు కామధేనువుని. ఈ రెండు ఉంటే ఏమవుతుంది, వాడు ఏది కోరుకుంటే అది వస్తుంది. అంటే అంత బోళ శంకరుడు అని. అలాగే ఇక అర్ధనారీశ్వర తత్వం ఏంటో చూద్దాం. అర్ధనారీశ్వర తత్వం అంటే భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమానురాగాలకి ప్రతీక, అరమరికలు లేనటువంటి జీవితానికి ప్రతీక. ఏ కాపురంలో భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకనే పెద్దలు ఇప్పటికీ చెబుతారు, ఒక్క శివుణ్ణి పూజ చేయకూడదు. భార్యాభర్తలుగా ఉండేవాడు, గృహస్థుగా ఉండేవాడు శివ కుటుంబ పటం పెట్టుకొని పూజ చేయొచ్చు. లేదా భార్యాభర్తల మధ్య కలతలు కల్లోలాలు కనుక వస్తూ ఉంటే అర్ధనారీశ్వరు సంబంధించినటువంటి పటాన్ని పెట్టుకొని పూజ గనక చేస్తే ఇక ఆ ఇంట్లో కొట్లాటలు ఉండవు, భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు. పార్వతీమాతకి శివుడు తన ఎడమ వైపు ఎందుకు స్థానం ఇచ్చాడు ఆలోచించండి. మానవుడికి గుండె ఏ వైపు ఉంటుంది, ఎడమ వైపు ఉంటుంది. అంటే ఎడమ వైపు ఉండేటటువంటి గుండె ప్రధానమైన అవయవం. కాలు లేకపోయినా, ముక్కు లేకపోయినా, కన్ను లేకపోయినా మనిషి చావడు. అదే గుండె కనుక లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకడు కదా. అంటే మన శరీర భాగాల్లో అత్యంత విలువైనది హృదయం, గుండె అని మనందరికీ తెలుసు, మనం చదువుకున్నాం. అందుకే పార్వతీమాతని తన హృదయం వైపు దాచుకున్నాడు పరమాత్మ. అంతేకాదు హృదయస్థానం మాతృమూర్తికి ప్రతీక. ఎందుకని, తల్లి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది బిడ్డని. అందుకే తల్లిని గౌరవించే ఎవరికైనా ఈశ్వరుడి యొక్క కృప మెండుగా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అటువంటి అద్భుతమైనటువంటి శివతత్వాన్ని మనం క్లుప్తంగా మాత్రమే చూడగలిగాం. అలాగే మరొక అంశం తోటి రేపు కలుసుకుందాం. అంతవరకు అందరికీ శివానుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క చరణార విందాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.